నాన్న నాకి అక్కకి సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు నాన్న. అవునా సోఫీ? అవును నాన్న. మరి హాలిడేస్ లో నన్ను డాన్స్ క్లాస్ పంపిస్తావా నాన్న? నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కదా సోఫీ. ఇప్పుడేమో డాన్స్ క్లాస్ లో జాయిన్ అవుతా అంటావు, మరి ప్రోగ్రామ్స్ అని తిరిగితే పోయేది నా మర్యాద. అలా కాదు నాన్న, నాకు డాన్స్ నేర్చుకోవాలంటే చాలా ఇష్టం నాన్న. నీ ఇష్టాలన్నీ నా పరువు తీస్తాయి గానీ అవి పెంచావు. నాన్న అక్కకి రోజు బయట వాళ్ళు ఏమైనా అన్నం పెడతారా లేదా స్కూల్ ఫీజు ఏమైనా కడతారా? ఒకటి మాత్రం నిజం నాన్న, ఒక అమ్మాయి లైఫ్ ని జడ్జి చేయడం చిన్న అమ్మా నాన్నలకు మాత్రమే ఉంటుంది. బయట కుక్కలు ఏమేమో మరుగుతున్నాయని పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు నాన్న. నేను చెప్పింది తప్పు కాదు నాన్న, మీరే అర్థం చేసుకోండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. అన్న ఈ సందులో వద్దన్నా, ఆ పక్క సందులో నుంచి వెళ్దాం. పదరా, ఏమైతుంది? రే భీమ్, ఎక్కడికి వెళ్తున్నావురా? నాన్న క్రికెట్ ఆడడానికి వెళ్తున్నా నాన్న. రే ఏట్రా, మీ నాన్న బేల్దార్ పని చేస్తాడా? బాల్ ఎక్కడ కంపల్లో లేదన్నా. అవునా, అయితే కొత్త బాల్ కొందాంపా. కొత్త బాల్ కొనేకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిరా? నువ్వు వెళ్ళి మీ మమ్మీతో 30 రూపాయలు ఇప్పించుకుని రాపురా. అమ్మా నాకు సంబంధం లేదురా, మా మమ్మీ కొడుతాది. మళ్ళా సరే అయితే మైనా కడుగుదాంపా. నా డబ్బులు ఇవ్వన్నా, బాల్ కొనుక్కుంటా. ఈ ఎండకి ఏమాడతావు, ఇంటికి పోయి పడుకోపోరా. ఇప్పుడు ఏం చేద్దాం రా? మా నాన్న అడిగితే ఖచ్చితంగా కొనిస్తాడన్న, పద వెళ్దాం. నాన్న క్రికెట్ ఆడడానికి బాల్ కావాలి నాన్న. బాలా ఎక్కడో పెట్టినట్లు గుర్తుంది. ఆడుకొని వస్తున్నాను, బాయ్. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. 30 రోజుల నుంచి డబ్బులు ఎత్తి పెట్టుకుంటున్నా అన్న. పదన్న రోజా ఉండే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాం. పదరా. అన్నా పని అయిపోయింది, డబ్బులు ఇస్తారా? లేదు భయ్, ఇంకా డబ్బులు పర్లేదు, రేపట్లా చూసుకొని ఇస్తాలే. అన్నా రోజా వదలడానికి ₹1 కూడా లేదన్నా, ఇవ్వండి అన్నా. ఒకసారి చెప్తే అర్థం కాదారా? రోజా వదిలేక డబ్బులు లేవని చెప్తే నేనేం చేయాలా? అన్నా అన్న ఇదిగోండి అన్న, డబ్బులు తీసుకోండి. ఎందుకన్నా డబ్బులు ఇస్తున్నారు? తీసుకోండి అన్న, రోజా ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. చాలా థ్యాంక్స్ అన్నా. నా FTR కోసం డబ్బులు వచ్చాయి, పదన్న రోజా వదులుదాం. నేను చేసిన పని కరెక్ట్ అయితే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. ఏంటి పాప పొద్దున్నుంచి ఇక్కడే కూర్చోంది? పాపా ఎవరు నువ్వు, ఇక్కడెందుకు కూర్చున్నావు? అన్నా అది ఎలా చెప్పాలబ్బా, ఏం లేదన్నా. ఏంటమ్మా మీ ఇంటికి వెళ్ళడానికి భయంగా ఉందా? పద నేను తోడుగా వస్తాను. లేదులే అన్నా, నేను వెళ్తాను. అమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మీ అమ్మ నెంబర్ చెప్పు, కాల్ చేస్తాను. సరే అన్నా, 6300. మాట్లాడమ్మా. హలో అమ్మా, నేను సోఫీని. చెప్పు సోఫీ. అమ్మా స్కూల్ కి వెళ్తా ఉంటే కడుపు నొప్పిస్తుందమ్మా, చాలా నొప్పిగా ఉందమ్మా. మీ నాన్న కూడా ఇంట్లో లేడు కదమ్మా, ఆఫీస్ నుండి ఇంకా ఇంటికి రాలేదు. పక్కన ఎవరైనా ఉన్నారా? అమ్మా ఇస్తున్నా. చెప్పండి అమ్మా. సరే అమ్మా, నాకు ఒక చెల్లి ఉంది, మీ కూతుర్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపుతానమ్మా. నువ్వు ఇక్కడే ఉండమ్మా, వెళ్ళి బండి తీసుకొని వస్తాను. రే తమ్ముడు, ఒక అర్ధగంట సేపు షాప్ చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. సరే అన్నా. రామ్మా వెళ్దాం. అమ్మాయిల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అన్నా 2 కుష్కో. 5 నిమిషాలు అన్న తెస్తా. అన్న తీసుకోండి అన్న. అన్న 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 డబ్బులు. ఏమైందిరా, ఎందుకు అట్లా అరుస్తున్నావు? అన్నా వాళ్ళు అన్నం తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయినారన్న. డబ్బులు ఇలేదా? నువ్వు అసలు వాళ్ళని ఎలా మర్చిపోయావు? ఆ డబ్బులు నీ జీతంలో కట్ చేస్తా. అన్న అలా అనుకన్నా అన్న, పని చేస్తూ చూసుకోలేదన్నా. అదంతా నాకు చెప్పొద్దు, పోయి పని చేయపో. ఇప్పుడు ఏం చేయాలి? మా అమ్మకు మందులు ఎలా కొనాలి? అరే తమ్ముడు ఇక్కడికి రా. తమ్ముడు తిని డబ్బులు ఇవ్వడం మర్చిపోయారా? సారీరా, ఇదిగో తీసుకో. సరే అన్నా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.